హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్వేజ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రెజెంట్ బీ ఫార్మ్స్ స్పానిష్లో ఏముంటాయి వాటి గురించి తెలుసుకుందాము. మీరు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కమింగ్ టు టాపిక్, ఈ వీడియోలో మనం షేర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. షేర్ అనేది ప్రెజెంట్ బీ ఫార్మ్స్ స్పానిష్లో. మనకి ఇంగ్లీష్లో ఎలాగైతే బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ అని ఎలా ఉంటాయో మనకు స్పానిష్లో అలానే షేర్ అనేది ఉంటుంది. షేర్ మీన్స్ టు బీ. సో మనకు ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఆర్ లాగానే స్పానిష్లో షేర్ అని ఉంటుంది. షేర్ అనేది ఇక్కడ స్పానిష్లో రెండు విధాలుగా యూజ్ చేస్తారు, షేర్ అండ్ ఎస్టార్. ఎస్టార్ గురించి నేను ఇంకో వీడియో చేశాను. ఆ వీడియోలో చూడండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనం ఈ వీడియోలో మాత్రం షేర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. షేర్ అంటే టు బీ. మనకి ఇంగ్లీష్లో ఎలాగైతే యామ్, ఈజ్, ఆర్ అని ఉంటాయో స్పానిష్లో కూడా మనకు అలానే ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అనేటివి ఉంటాయి. యామ్, ఆర్, ఈజ్ అనేది. ఇక్కడ వర్డ్ అనేది షేర్ అనేది టు బీ అని ప్రెజెంట్ బీ ఫార్మ్ అంటారు స్పానిష్లో. దీన్ని నేను ఒక చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ చార్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చార్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అంతా సింగులర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, సింగులర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లెఫ్ట్ సైడ్ అంతా. రైట్ సైడ్ ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఎలాగైతే యామ్ ఉందో స్పానిష్కి వచ్చేసరికి సోయ్ అంటారు. సోయ్ అంటే ఐయామ్. ఇంగ్లీష్లో యామ్ అంటే యామ్ అంటారు, స్పానిష్కి వచ్చేసరికి సోయ్ అంటారు. అలాగే ఆర్ అంటే ఎరేస్, ఈజ్ అంటే కేస్. ఇది సింగులర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అలాగే ప్లూరల్కి వచ్చేసరికి సోమోస్ అండ్ సోయిస్ అండ్ సోన్. ఇది ప్లూరల్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో యామ్, ఆర్, ఈజ్ ఇది వి, యు, ఆల్ అండ్ దే ఆర్. సో ఇది ప్లూరల్ అన్నప్పుడు మనం దే ఆర్ అన్నప్పుడు మనం మోర్ దాన్ 2 పర్సన్స్ అని యూజ్ చేసినప్పుడు సోను. ఇక్కడ యు ఆల్ అన్నప్పుడు సోయిస్ అని, విఆర్ అన్నప్పుడు సోమోస్ అని, ఇలా ప్లూరల్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. మనకి ఇంగ్లీష్లో హార్ అంటాం. అలాగే యామ్, ఆర్, ఈజ్ మనకు స్పానిష్కి వచ్చేది సోయ్, ఎరేస్, ఎస్. మనకి ఇక్కడ యో అంటే మనం ఐ అనుకున్నాం కదా, యో సోయ్ అంటే ఐయామ్. అలాగే టూ ఎరేస్ యూఆర్. ఎస్ అంటే ఎల్, ఏయా వస్తుంది అంటే ఎల్ అంటే ఈ, ఏ అంటే సి, వస్తుంది అంటే యు వస్తుంది అంటే ఇన్ఫార్మల్. ఎల్, ఎస్ అంటే ఈ వస్తుంది ఎస్, యు, ఎల్, ఏయా, ఈజ్, సీజ్. అలాగే ప్లూరల్కి వచ్చేసరికి నొసోత్రోస్, నొసోత్రాస్. నొసోత్రోస్ అంటే గ్రూప్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్, నొసోత్రాస్ అంటే ఓన్లీ ఫీమేల్. అలాగే వసోత్రోస్, వసోత్రాస్. వసోత్రోస్ గ్రూప్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్, వసోత్రాస్ ఓన్లీ ఫీమేల్. ఏవోస్, ఏయాస్, ఉస్తేదేస్. ఏవో మెన్ అంటే ఓన్లీ ఫీమేల్ అండ్ ఉస్తదేస్ ఈజ్ అ ఫార్మల్. ఏవోస్, ఏయాస్, ఉస్తదేస్. ప్లూరల్ వచ్చినప్పుడు ఇలా యూజ్ చేయాలి, సింగిల్ వచ్చినప్పుడు ఇలా అనండి. సో అంటే ఐయామ్, ఎరేస్ అంటే యూ, ఆర్, ఏస్ అంటే ఈజ్.
ప్లూరల్కి వచ్చేసరికి సోమోస్, సోయిస్, సోన్. అలాగే ఐ యామ్, యు ఆర్, అండ్ ఈజ్, ఈజ్, యు ఆల్, ఇట్. ప్లూరల్కి వచ్చేసరికి వి ఆర్, యు ఆల్, దే ఆర్ ఆర్ దే ఆల్. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యో సోయ్ తిరు అన్నాం అనుకో, దాన్ని ఏమన్నా యో సోయ్ అంటే ఐ యామ్ తిరు. యో సో, యో అంటే ఐ, సోయ్ అంటే ఐ యామ్. ఈ సింగిల్గా కూడా అనొచ్చు, ఓన్లీ ఇది ఒకటే అని కూడా పలకచ్చు సోయ్ అని, ఇది లేకుండా కూడా చెప్పచ్చు సోయ్ అని. యో సోయ్ తిరు అంటే ఐ యామ్ తిరు. సో తూ ఎరెస్ ఇంటెలిజెంటే ఏమని ఇంగ్లీష్లో ఏమని చెప్తారు, తూ ఎరెస్ ఇంటెలిజెంటే. తూ అంటే యూ, ఎరెస్ అంటే ఆర్. సో యు ఆర్ ఇంటెలిజెంట్. అలాగే ఏయా ఎస్ alta, she is tall. సో అలాగే ప్లూరల్కి వచ్చేసరికి నొసోత్రోస్, సోమోస్, అమిగోస్. సో మనం ఇక్కడ ఏమనుకున్నాం, నొసోత్రోస్, సోమోస్ అన్నాం కదా, నొసోత్ ప్లస్ సోమోస్ ఆర్ ప్లూరల్లో, అమిగోస్ ఫ్రెండ్స్, వి ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వసోత్రోస్, సోయిస్, ఎస్యూడియస్, ఎస్యూడియంటెస్. సో యు ఆల్ ఆర్ స్టూడెంట్స్. ఏవో సోన్ ట్రబహాదోరోస్ అంటే దే ఆర్ వర్కింగ్. ట్రబహాదోరోస్ అంటే వర్కింగ్. సోన్ అంటే ఆర్ అని చెప్పింది కదా. ఏవోస్ అంటే దే. దే మీన్స్ హియర్ గ్రూప్ ఆఫ్ మెన్, గ్రూప్ ఆఫ్ మేల్స్. ఏయాస్ అంటే గ్రూప్ ఆఫ్ ఫిమేల్. ఇక్కడ వసోత్రోస్ అన్నప్పుడే గ్రూప్ ఆఫ్ మెన్ అండ్ ఫీమేల్ వస్తారు. అండ్ ఇక్కడ ఏవోస్ అంటే ఓన్లీ గ్రూప్ ఆఫ్ మెన్. ఏయాస్ అంటే గ్రూప్ ఆఫ్ ప్లూరల్లా ఫీమేల్ అంటే ఫెమినన్. మేల్ అంటే మస్కులన్, ఫీమేల్ అంటే ఫెమినన్. సో ఈ ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఈ ఆర్డర్లో యో, ఐ, తూ, ఎల్, ఏ వస్తే సోమో, సోయి ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. వర్బ్ అనేది ఎప్పుడు చేంజ్ కాదు జెండర్లో ఉన్నప్పుడు. మనకి ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ సందర్భాల్లో ఈ సెర్ అనేది యూజ్ చేస్తాం ఎక్కువ. మీన్స్ సెర్, ఎస్టార్ అని రెండు ఉందని చెప్పాను కదా. సెర్ అనేది ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం అంటే పర్మనెంట్ కండిషన్స్ అంటే సపోజ్ అక్కడ ఏయా ఏస్ ఆల్టా అన్న అంటే సీ స్టార్ అంటే ఇక్కడ పర్మనెంట్ అంటే ఆమె బిగ్, టాల్. సో అది పర్మనెంట్. ఇక స్మాల్ ఇంకా అలానే వేరే ఏమి ఉండదు అంటే పర్మనెంట్ కండిషన్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అంటే లైక్ ఎనీ క్వాలిఫికేషన్ ఈ సందర్భాల్లో లైక్ ఐఎమ్ ఏ టీచర్, లైక్ ఐఎమ్ ఏ డాక్టర్. లైక్ ఈ క్వాలిఫికేషన్ అంటే ఏదైనా క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నప్పుడు సెర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ప్లేస్ ఆఫ్ పాయింట్ ఆర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఒక ప్లేస్లో ఉన్నాము, ఒక ప్లేస్ నుండి వచ్చాము అని చెప్పడం అంటే ఒక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఈ సెర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఐడెంటిఫికేషన్ అంటే ఎవరు, నువ్వెవరు అనేది చెప్పడం కోసం ఐడెంటిఫికేషన్. అలాగే నేషనాలిటీ గురించి. ఈ 5 సందర్భాల్లో మనము సెర్ అనేది యూజ్ చేస్తాము. మనం చెప్పేటప్పుడు మనం పర్మనెంట్ కండిషనా, లేకపోతే క్వాలిఫికేషనా, ప్లేస్ ఆఫ్ పాయింట్ ఆర్ ఆరిజినా, ఐడెంటిఫికేషనా, నేషనాలిటీ అనేది మనము ఆలోచించుకుని దాన్ని బట్టి సెర్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఏమిటి, టీచర్ అని చెప్పాను కదా. అలాగే యోశోది ఇలా ఇండియా, సో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. అలాగే నొసోత్రోస్, సోమోస్ ఇండియా, వి ఆర్ ఇండియా. సో ఇలా మనం ఒక పర్మనెంట్ కండిషన్లో కానీ, క్వాలిఫికేషన్ కానీ, ప్లేస్ ఆఫ్ పాయింట్ కానీ, ఐడెంటిఫికేషన్, నేషన్ ఈ సందర్భాల్లో మాత్రమే సెర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ మనం వాడతాము. సో ఇక్కడ సోయ్ అంటే ఐయామ్, ఏరేస్ అంటే ఆరు, ఏస్ అంటే ఈజీ సింగులరు, ప్లూరల్కి వచ్చేసరికి సోమోసు, సోయిసు, సోన్. సో మీరు
ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ సింగులర్, రైట్ సైడ్ అంతా ప్లూరల్. సో మనకి ఇంగ్లీష్లో ఎలాగైతే బీ ఫార్మ్స్ ఇలా ఉన్నాయో అలాగే స్పానిష్లో బీ ఫార్మ్స్ ఇవి. సో, ఎరేస్, ఎస్, సోమో, సోయి, సోల్. ముందుగా చెప్పినట్టు సెర్, ఎస్తార్ అని ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఓన్లీ సెర్ గురించి మాత్రమే. ఎస్తార్ అనేది వేరు సందర్భాల్లో యూజ్ చేస్తారు, అది ఇంకో వీడియోలో నేర్చుకుంటారు. సో ఈ వీడియోలో ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది సెర్ గురించి. ప్రెజెంట్ బీ ఫార్మ్ స్పానిష్లో సెర్. సెర్ మీన్స్ టు బీ. యామ్ అంటే సోయి, ఆర్ అంటే ఎరేస్, ఈజ్ అంటే ఎస్ సింగులర్, ఇది సింగులర్. అండ్ ప్లూరల్కి వచ్చేసరికి సోమో, సోయి, సోన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పుకుంటే కామెంట్స్ పెట్టండి, నేను వీడియో చూసుకొని కరెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ తిరు సైనింగ్ ఆఫ్.